అమ్మవారు వేరు, మనం వేరు అనే భావన లేకుండా ప్రతి జీవిలోన అమ్మవారు ఉంది అనే భావన మనం పెంపొందించుకోవాలి. ఆ విధంగా పెంపొందించుకోవడం ద్వారా చాలా వరకు శాంతిని పెంపొందించిన వాళ్ళం అవుతాము. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 667 నామము నిర్ద్వైత. నిర్ద్వైత అంటే అర్థం ఏంటంటే, ముందు నామాలు మనం చెప్పుకున్నాం కదా, ఏకాకిని, భూమరూప. ఈ నామాల్ని ఇంకొంచెం వాటికన్నా ఇంకొంచెం విపులంగా మనకి అర్థమయ్యేలాగా చెప్పుకునే నామమే నిర్ద్వైత అనే నామానికి అర్థం అనమాట. అంటే ద్వైత భావం లేనిది, లేదంటే ద్వైత భావమునకు సమన్వయం కానిది అని అర్థం వస్తుంది. మనం ముందు నామాల్లో ఏ విధంగా అయితే దాని అర్థం చెప్పుకున్నామో, ఈ విశ్వం చూడడానికి ద్వైత లక్షణాలతో కూడింది కదా, ద్వైత లక్షణాలతో మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. నేను వేరు, నా ఎదురుకుండా కనిపించే వ్యక్తి వేరు, ఆ విధంగానే నేను వేరు, పరమాత్మ వేరు అనే భావంతోనే ఉంటాం మనం అందరం. కానీ ఇది సరైనది కాదని, జగన్మాత యొక్క బింబరూపాలే బహురూపాలుగా ఈ విశ్వంలో వ్యాపించి ఉన్నాయని, ఇక్కడ వివిధ శాస్త్రాలను మనం కనుక పరిశీలించినట్లయితే, శాస్త్ర జ్ఞానం ద్వారా ఉపనిషత్తుల్లోనూ వేదాలను అధ్యయనం చేస్తే తెలిసింది ఏంటి, ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే మనకి తెలుసుకోగలం. ఆ జ్ఞానాన్ని పొందడం ద్వారా ఈ జగత్తు వేరు, పరబ్రహ్మం వేరు అన్న ద్వైత భావం పూర్తిగా తొలగిపోయి, ఈ సమస్త విశ్వము సాక్షాత్తు ఆ జగన్మాత యొక్క స్వరూపమే, రెండవ స్వరూపం లేనే లేదు, ద్వైత రూపం లేదని మనకి అప్పుడు పూర్తిగా తెలుస్తుంది. అలాంటి అవగాహన మనకు కలిగినప్పుడు మనకి ఈ సమస్త విశ్వంలో కనిపించే స్త్రీ రూపాలన్నీ అమ్మవారి రూపాలే, పురుష రూపాలన్నీ నారాయణ స్వరూపాలే, ఇంకా పశుపక్షాదులు, పక్షులు, మిగిలిన అన్ని జీవులు జగన్మాత యొక్క స్వరూపాలే అన్న భావన మనలో కలుగుతుందన్నమాట. అప్పుడు జీవుల పట్ల జరిగే క్రూర కార్యక్రమాలు, ఈ స్త్రీల పట్ల కలిగే అసభ్య భావనలు అసలు ఉండనే ఉండవు కదా. అన్ని దిక్కుల్లోనూ శాంతి వెల్లివిరుస్తుంది కదా. ఆ శాంతి స్వరూపమైన అద్వైత రూపమే సాక్షాత్తు నిర్ద్వైత అని, సాక్షాత్తు జగన్మాత స్వరూపం అన్నమాట. అందుకనే వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని నిర్ద్వైత అనే నామంతో పిలిచారు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనే భేదభావము ద్వైత భావంలోకి చెందింది. దీనికి భిన్నంగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి, అంటే నేనే బ్రహ్మను అన్న భావన కలగటమే అద్వైతము లేదా నిర్ద్వైతము. అటువంటి నిర్ద్వైత స్వరూపిణియే ఆదిపరాశక్తి. సూర్యుల్లోనూ, నక్షత్రాల్లోనూ, సమస్త జీవుల్లోనూ నెలకొని ఉన్న పరమాత్మ స్వరూపం ఒక్కటే అనే సిద్ధాంతాన్ని సాక్షాత్ శివస్వరూపులు ఆదిశంకరులు మనకి వివరించారు. ఈ విషయంలోనే ప్రముఖ వాగ్గేయకారులైన అన్నమాచార్యులు వారి యొక్క కీర్తనలో బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అని మనకి పాటలో చెప్పారు కదా. అన్నమయ్య కీర్తనలో ఉంది కదా, నిర్ద్వైత రూపిణి బ్రహ్మము అయిన జగన్మాత ఎప్పుడు సత్యము, జ్ఞానానందాత్మకము, నిర్వికారము, నిరామయము, నిత్యము, నిర్దోషము, సత్యము, గాలత్రయము చేత బాధింపదగినదన్నమాట. నిర్వికారము అంటే రూపాంతరం లేనిది, రూపాంతరములే అమ్మవారికి లేవు. నిరవయము అంటే ఏంటి, అవయవము లేనిది. నిత్యము అంటే అన్ని కాలాలయందు సర్వ వ్యాపకత్వము కలిగి ఉంటుంది. అయితే అద్వైత రూపమైన పరబ్రహ్మ స్వరూపము అవిద్య అను మాయ పొర చేత కప్పబడిపోయి ఈ బ్రహ్మం వేరు, ప్రపంచం వేరు అన్న ద్వైత భావం మనకి కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఈ మాయ చేత కప్పబడిపోయి అంతా ద్వైతము అనే భావన మనలో వస్తూ ఉంటుంది. అది తొలగిపోయినప్పుడు మనకి ఆ మాయ పొర ఎప్పుడైతే తొలగిపోతుందో అద్వైత అయిన ఆ తల్లి దర్శనం మనకి లభిస్తూ ఉంటుంది. ఇంకా అద్వైతాన్ని క్లుప్తంగా శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే, బ్రహ్మం ఒక్కటే సత్యము, జగత్తు అంతా మిథ్య, ఈ జీవుడే బ్రహ్మము, జీవుడు బ్రహ్మం వేరు కాదు. ఈ అద్వైత సిద్ధాంతాన్ని మనకు మన పూర్వీకులు నమస్కార పద్ధతి ద్వారా తెలియజేశారనమాట. మనకు ఉన్న ఈ రెండు చేతులు కూడా జీవాత్మ పరమాత్మకు ప్రతిరూపాలు. ఈ రెండు వేరు వేరు ఉన్నంత వరకు జీవాత్మ ఎప్పటికీ పరమాత్మతో
కలవలేడు. రెండు అరచేతులు కలిపి మనలోని భగవంతునికి నమస్కారం చేస్తున్నప్పుడు జీవాత్మ పరమాత్మ ఏకమవుతాయి. అదే మన జీవితం యొక్క గమ్యము అని శంకరాచార్యులు వారు చెప్పారు. అదేవిధంగా మనము ఇతరులకు నమస్కారం చేయటంలో చాలా ఆంతర్యం ఉంది. అదేంటి అంటే నీలో ఉన్న బ్రహ్మము నాలో ఉన్న బ్రహ్మము ఒక్కరే అని వివరించడమే అన్నమాట. ఆ నమస్కారానికి అదే భావంతో మనకి ప్రతి నమస్కారం చేస్తూ ఉంటారు. ఈ విధంగా నిద్వైత రూపిణి అయిన జగన్మాతను నమస్కార భావంతో ప్రతిపాదించాయి శాస్త్రాలు. ఆకాశంలో ఉన్న చంద్రుడు అనేక ఘటముల్లో అంటే కుండల్లో ఉన్న నీటిలో వేరువేరుగా కనిపిస్తాడు కదా. ఒక కుండలు తీసుకున్న నీటిలో నీళ్ళు పోస్తే చంద్రుడు అక్కడొకలాగా అక్కడొక అన్నిట్లోనూ చంద్రుడు కనబడతాడు. మరి అన్ని చంద్రులు ఉన్నట్టు లెక్క. కానీ ఒక చిన్న పిల్లోడిని ఆ కుండల్లో చూపించామనుకోండి అన్ని చంద్రులు ఉన్నారు అనే భావంతో సంతోషిస్తాడు కదా. కానీ ఆ ప్రతిబింబాలన్నీ మిథ్య కదా, ఉన్నది ఒక్కటే రూపము. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నది ఒక్కటే అన్నమాట. ఆ విషయాన్ని ఎవరు గ్రహిస్తారు? తత్వవిదురుడు అయిన జ్ఞాని మాత్రమే దాన్ని గ్రహించగలుగుతాడు. అదే నిర్ద్వైత. కాబట్టి వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని నిర్ద్వైత అనే నామంతో కీర్తించారు. ఈ మాయా ప్రపంచంలో పడి కొట్టుమిట్టాడుతున్న మనకు ఈ అద్వైత భావన కలగడం కొద్ది క్షణమే అయినప్పటికీ సాధనతో సమకూరదంటూ ఏమీ లేదు అంటారు కదా. కాబట్టి సాధన చేయగా అమ్మవారు మనకి నిర్ద్వైత, అమ్మవారు వేరు మనము వేరు అనే భావన మనలోంచి తొలగిపోతుంది. కాబట్టి నిర్ద్వైత అనే నామాన్ని మనము చదువుతూ అమ్మవారు వేరు మనం వేరు అనే భావన లేకుండా ప్రతి జీవిలోనూ అమ్మవారు ఉంది అనే భావన మనం పెంపొందించుకోవాలి. ఆ విధంగా పెంపొందించుకోవడం ద్వారా చాలా వరకు శాంతిని పెంపొందించిన వాళ్ళం అవుతాము. క్రోధం రాదు, కోపం రాకపోయేటప్పటికీ ఆటోమేటిక్గా పక్క వాళ్ళని మనం దూషించే పరిస్థితి రాదు. అప్పుడేమవుతుంది? అంతా శాంతియే కదా, అందరినీ గౌరవిస్తాము. కాబట్టి ఈ రోజుల్లో జరుగుతున్న ఈ అల్లకల్లోలాలు విపరీత పరిణామాలన్నీ జరగకుండా ప్రపంచమంతా శాంతిగా ఉంటుందన్నమాట. శ్రీమాత్రే నమః.